దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ వేసాం. అదే సిటీలో అయితే ఒక 2,000 ఉంటే ఒక ఆ రోడ్డుకి సరిపోద్ది. కానీ ఇక్కడ అట్లా ఆలోచించాల గౌరవం ప్రధానమంత్రి గారు కానీ ఇవన్నీ. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, మేము ఉన్నది ఇక్కడ మీ కష్టాలని వినటానికి, ఎలా తీర్చాలని పరిష్కారం వెతకడానికి. ఇందాక మీరు మాట్లాడినప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడా. ఏంటి సమస్య అంటే, మీ అధికారులు చెప్పేదాని ప్రకారం మీరు చెప్పేదాని విరుద్ధం ఏముందంటే, మీ స్థలం గ్రామ కంఠంలో ఉంది అని పంచాయతీ వాళ్ళు చెప్పారు, మీరు చెప్తుంది ఏంటంటే దానికి భిన్నంగా ఉంది. కలెక్టర్ గారు ఏం చెప్తారు, స్థానిక మన ఈ సర్వే వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులు కూడా పంపించాం, మీకు అది కూడా తృప్తి లేదన్నారు. కాబట్టి ఇప్పుడు స్టేట్ నుంచి పంపిస్తాం. ఇంతమంది మా మంత్రి గారు కూడా ఉన్నారు కదా, నేనున్నాను కదా, మీ అందరూ చెప్తున్నాం కదా, వినండి. మీరు వినకపోతే ఎట్లా, మీ వాదన మీద ఉంటే ఎట్లా? ఇంత మాట్లాడుతున్నప్పుడు వినాలి కదా, ఒక అవకాశం ఇవ్వాలి కదా. గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మీ మాట వినటానికి అసలు లేరు. ఇప్పుడు వింటున్నప్పుడు కనీసం మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా. మాకు అవకాశం ఇస్తే కదా నేను చేయగలం. మీరు వినండి, దయచేసి వినండి. ఎందుకంటే పారిపోవడానికి ఇక్కడ ఏం లేం కదా. నాకు 19లోనూ 18లోనూ ఓట్లు వేస్తే కాదు కదా నేను వచ్చింది. నాకు ఇష్టపడే కదా, మీరు అందరూ నన్ను నలిగిపోతున్నారు, కష్టపడుతున్నారనే కదా. కష్టపడే ప్రభుత్వానికి మీరు కొంచెం భరోసా వేసి కొంచెం ఎక్కువ కష్టపడతాం. బ్లేమ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అది కాదు కదా. అందుకని వినండి. ఫస్ట్ మీకు 2 బిడ్డలని చెప్పారు, మీ 2 బిడ్డలకి ఏం చేయగలరు కూర్చొని మాట్లాడతారు మన వాళ్ళు. మీ దగ్గరికి వచ్చి మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఏదైనా ఆదాయం వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా, అలాగే మీకు ఏదైనా ఇల్లు ఏదైనా ఉంటుందంటే కలెక్టర్ గారితో మాట్లాడతాను ఇవన్నీ. అందుకని నేను ఎప్పుడన్నా సరే నన్ను ఎవరు వచ్చి మీరు ఎంతమంది ఉన్నారు ఈ రోజున, ఎంతమంది వచ్చి నన్ను రోడ్లు అడిగారు చెప్పండి? ఎవరు వచ్చి నన్ను అడగలా. నాకు మీ కష్టాన్ని నేను చూసి నేను కూర్చోబెట్టి పని కట్టుకొని రోడ్లు వేయించాను. అంటే ఏం అర్థమవుతుంది, మీరు గొంతు తెరవకముందే, మీరు వచ్చి రోడ్ల మీద రాకముందే చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఈ రోజున. అందుకని ముందు ఇది పీపుల్స్. పరిష్కరించడానికే ఉన్నాం కదా. ఒకవేళ మీ ఇల్లు కనుక, నేను మాటిస్తున్నా, మీ ఇల్లు కనుక గ్రామ కంఠంలో లేకపోతే ఎవరు దాన్ని తాకే పరిస్థితులు అయితే ఉండవు. ఆ మాట నేను ఇస్తాను. కానీ గ్రామ కంఠంలో ఉంటే మట్టుకు దాన్ని మీరు ఆల్టర్నేట్ స్థలం మళ్ళీ మీకు ఇప్పిస్తాను. పొరపాట్లు ఏదైనా జరిగినా ఏదైనా ఉంటే గ్రామ కంఠంలో కనుక మీ ఇల్లు కనుక ఉంటే, లేకపోతే అసలు ఎవరు తాకరు. అది కూడా మీకు మాటిస్తున్నాం. అంతే కదా సార్? బై రూల్ గ్రామ కంఠంలో ఉంటే మటుకు దానికి ఆల్టర్నేట్ మీకు ఏదన్నా ఏం చేయాలి, ఏం చేద్దాం చెప్పండి దానికి. సపోజ్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే ప్రభుత్వ స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇస్తాం సార్. మీకు అది ఓకే అమ్మా? అదే మీకు ఇస్తాను. అలా వినండి, లేకుండా చేస్తాం. అలాగే ఎస్పీ గారికి కూడా ఒకసారి జస్ట్ గివ్ సమ్ అష్యూరెన్స్. అమ్మ, మీరు అప్పుడు మన కింద స్థాయి రెవెన్యూ అధికారి పైన కంప్లైంట్ ఇచ్చిన ఈ కంప్లైంట్ని మన తరపున కూడా పూర్తిగా వివరణ చర్చ చేసిన తర్వాత తెలిసిన విషయంలో మనకి మీ పైన దాడి చేసే వాళ్ళు అధికారి కానీ ఎవరైనా సివిలియన్ కూడా వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తే ఖచ్చితంగా మీరు నా నంబర్కి ఫోన్ చేయొచ్చు. బట్ ఆ పరిస్థితి ఇప్పుడు దాకా రాలేదా, గతంలో తర్వాత కూడా రావడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఇప్పుడు మన కలెక్టర్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు చెప్పిన మీ మాటని కొద్దిగా నమ్మకం ఉండాలి. సో ఖచ్చితంగా మీకు ప్రామిస్ ఇవ్వడం జరిగిన డిప్యూటీ సీఎం గారి తరఫున అది పూర్తిగా కలెక్టర్ గారు ఇవ్వగలుగుతారని నేను చూస్తున్నాం. పోలీస్ తరఫున మీకు ఏమీ ఇబ్బంది రాకూడదు. ఇంకా మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ నా పేరు శశి, నేను కొంతిల్ నుండి వచ్చాను సార్, హుకుంపేట మండలం డిస్ట్రిక్ట్. సార్ జీవో నెంబర్ 154లో అదే సార్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మీరు ఎక్కడి నుంచి వస్తారు సార్? హుకుంపేట మండలం కొంతిలి గ్రామం సార్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సార్. అదే జీవో నెంబర్ 154 తరఫున, అదే జీవో నెంబర్ 154 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తీసేస్తారు ఏకంగా. సిఆర్టీలు కూడా ఉండేరు. సో అది
పునరుద్ధీకరణ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్ట్ అండ్ సార్. క్రాఫ్ట్ తీసారమ్మా? అవును సార్. అది మన ASR నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పార్ట్ కదా, తీసేస్తారు. ఇక్కడ లేదు సార్. ఆశ్రమ్ స్కూల్ అమ్మా మీరు? అవును సార్. సార్ పిటిషన్ కూడా తీసుకొచ్చాను సార్. అక్కడ అరవద్దు, అక్కడ అరవద్దు. పిలిపిస్తాం ఉండండి దయచేసి. సార్ సరే మా ఇది ఇట్స్ పాలసీ డెసిషన్ కదా, ఖచ్చితంగా మనం కూడా ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్స్ మనం ఇంప్రూవ్ ఎన్హాన్స్ చేయాలి అని గురించి కూడా అడుగుతున్నాము. Yes, sir. ఖచ్చితంగా ఇది ఒక వేదిక నుంచి మనం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రికమెండేషన్ ఖచ్చితంగా పంపిస్తాం పాజిటివ్. ఓకే సార్. సరేనా? ఓకే సార్. సమగ్ర శిక్ష కింద ఉందమ్మా ఇది? లేదు సార్, ఇప్పుడు సమగ్ర- ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో 11 మండలాల్లో ఏ స్కూల్లో కూడా ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లేదు సార్. ఆశ్రమ్ ఇక్కడ. స్కూల్ అది? ఓకే. అవును సార్. సో ఇది దృష్టిలో తీసుకొని మమ్మల్ని కాదు అది సార్. ఫార్మేటివ్ ఇయర్స్ లో ఖచ్చితంగా అది ఉంటే బాగుంటుంది పిల్లలు. ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాను. ఇది ఫాలో అప్ చేద్దాం, నేను మాట్లాడతాను. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లాస్ట్ లో ఎవరన్నా పెట్టి మాట్లాడండి ఇక్కడ. ఎవరొకరు మాట్లాడండి ఇక్కడ. ఉప ముఖ్యమంత్రి గారికి పెద్దలకు పాదవీధి వందనాలు. మా ఐటీడీ అంబులెన్స్ డ్రైవర్లు మేము. మాకు 15,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ మాకు 24 అవర్స్ డ్యూటీ అవుతుంది. కానీ మాకు ఎటువంటి మనకి పిఎఫ్లు కానీ ఏమి కానీ లేదు. అలాంటిది 24 గంటలు ఒకే డ్రైవర్ అలాగే చేస్తున్నాం సార్. ఆ 24 గంటలు అది 108కి అయితే ఒక ఇద్దరు ఉంటారు సార్. మాకు ఐటీడీ అంబులెన్స్ డ్రైవర్లకి 11 మండలాలకి 36 మంది ఉన్నాం సార్. అందులోనే మేము 24 గంటలు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఫోన్ రాగానే అరగంటలోకే మేము వెళ్ళడం జరుగుతుంది. అవును సార్, ఎందుకంటే మాకు శాలరీ విషయం అయితే 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే 108కి 5 సంవత్సరాలు చేసి సర్వీస్ ఉన్న వాళ్ళకి ఇంకా 5,000 10,000 పెంచారు సార్. మాకు ఇప్పటికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది సార్ సర్వీస్ అయ్యి. ఒక్క నిమిషం. ఇందాకనే మీరు డిప్యూటీ సీఎం గారికి చెప్పారు, అవును సార్. కలెక్టర్ గారికి కూడా చెప్పారు. కలెక్టర్ గారికి డిప్యూటీ సీఎం గారు మీరు చెప్పారు కాబట్టి సార్ ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇట్లాంటి ఐటీడీకి స్పెసిఫిక్ గా ఒక గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇట్లాంటి అంబులెన్సెస్ అండ్ అంబులెన్స్ డ్రైవర్స్ కోసం ఇస్తారు సార్. అంబులెన్సెస్ బీన్ సప్లైడ్ బై ద ఎన్హెచ్ఎం సార్. దాంట్లో మెయింటెనెన్స్ కి ఒక అంబులెన్స్ కి సే 28,000 or 18,000 ఇస్తాను సార్. దాంట్లో వీ హ్యావ్ టు క్యాటర్ టు ద శాలరీ, తర్వాత డీజిల్ అండ్ మెయింటెనెన్స్ అన్ని చూసుకోవాలి సార్. సో దానివల్ల ఇది దిస్ ఇస్ నాట్ అవుట్ సోర్సింగ్ జాబ్, కానీ మనం అట్లా రిక్రూట్ చేయలేదు సార్. సో వీ హ్యావ్ రిటర్న్ టు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సార్. ఇది వీళ్ళు అడుగుతుంది వాస్తవం సార్. 15,000 వరకు 24/7 పనిచేయాల్సి ఉంటుంది సార్. మనం రైజ్ చేసి కొంచెం ఎన్హాన్స్ చేస్తే ఇట్ బి గుడ్. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో ఖచ్చితంగా రేపే ఒకసారి మాట్లాడి ఎన్హెచ్ఎం కింద, అంటే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న